కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 15 మంది హైకోర్టు న్యాయమూర్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, అడ్వకేట్లకు వసతి గదులు, న్యాయమూర్తులకు, కోర్టు సిబ్బందికి నివాస సౌకర్యం, ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాషాకు మరియు హైకోర్టు రిజిస్ట్రార్ వి. శ్రీనివాస్ శివరాం ఈ నెల 29న లేఖ రాశారు. ఆ వివరాలతో నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగణ సభలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే గత నవంబర్లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు మొదలుపెట్టాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఉంచేందుకు ఆ నివేదికను అత్యవసరంగా పంపాలని ఆదేశించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేక హైకోర్టును పెట్టాలని 3 ప్రాంతాల నాయకులు నాడు అంగీకరించారు. అప్పటినుంచి కర్నూలుకు హైకోర్టును ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే దాదాపు 15 మంది న్యాయమూర్తులు ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కర్నూలు నగరంలో భవనాల వేటను గురువారం సాగించారు. కలెక్టర్ ఆదేశాలతో కర్నూలు ఆర్డీఓ, రోడ్ల, భవనాల శాఖ ఇంజనీర్లు, కార్పొరేషన్ అధికారులు సహా ఇతర అధికారులు పలు భవనాలు పరిశీలించారు. సదుపాయాల కల్పన కోసం ఖాళీ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో గుర్తించి వివరాలు సమర్పించాలని ఆర్డీఓకు స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యంగా బి కాంప్లెక్స్ క్లస్టర్ వర్సిటీ నిధులతో నిర్మించిన 62 గదులు కలిగిన G+2 భవనం, రెండో ప్రాధాన్యంగా దిన్నదేవరపాడులో నిర్మించిన విద్యుత్ నియంత్రణ మండలి భవనం, మూడో ప్రాధాన్యంగా కర్నూలు నంద్యాల జాతీయ రహదారి నన్నూరు టోల్ ప్లాజా దగ్గర 35,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన G+3 ప్రైవేటు భవనాన్ని గుర్తించారు. వీటిలో టోల్ ప్లాజా వద్ద ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పటికే ఓ బ్యాంక్ అద్దెకుంది. విద్యుత్ నియంత్రణ మండలి భవనం ఈఆర్సీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఖాళీగా ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ భవనంలో తక్షణమే తాత్కాలికంగా బెంచ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అంటున్నారు. అలాగే భవిష్యత్తులో శాశ్వత భవనాల నిర్మాణం కోసం జగన్నాథ గట్టుపై 26 ఎకరాలు, జోహరాపురం సమీపంలో 20 ఎకరాలు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఖాళీ స్థలంలో అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.